శత్రువును దెబ్బ కొట్టాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. శత్రువు ఎనిమితో దోస్తీ చేసినా చాలు. ఇది కూడా రణనీతిలో భాగమే. ట్రంప్ అంటతో రెచ్చిపోతున్న ఉగ్రదేశం పాక్ విషయంలో మోడీ సర్కార్ ఆ వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఫస్ట్ టైం తాలిబాన్ మంత్రితో చర్చల ద్వారా ఇస్లామాబాద్కు స్ట్రాంగ్ మెసేజ్ పంపిన భారత్ ఇప్పుడు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రిని భారత్కు ఆహ్వానించి మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. పాకిస్తాన్కే కాదు, పాక్తో కలిసి బాగ్రామ్ బేస్లో జెండా పాతాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్కు కూడా ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో చూపించబోతోంది. ఇంతకు ఇప్పటి వరకు తాలిబాన్ సర్కార్ను గుర్తించని మోడీ సర్కార్ అమీర్ ఖాన్ ముత్తాకీని ఇండియాకు ఆహ్వానించడం వెనుక వ్యూహమేంటి? పాక్ టార్గెట్గా భారత్, ఆఫ్ఘాన్ ఏకమవుతున్నాయా? తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన వైట్ హౌస్లోనూ రీసౌండ్ ఇవ్వబోతుందా? లెట్స్ వాచ్. ట్రంప్ అండతో రెచ్చిపోతున్న పాక్, తాలిబాన్లతో భారత్ గేమ్ ప్లాన్. త్వరలో ఇండియాకు ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకీ. భారత్ ఆఫ్ఘన్ దోస్తీ పాకిస్తాన్, అమెరికాలకు ఎలా చెక్ పెట్టబోతోంది? ఆపరేషన్ సింధూర్కు బ్రేక్ పడిన 5 రోజుల తర్వాత జయశంకర్ చేసిన ట్వీట్ ఇది. ఉగ్రదేశం పాకిస్తాన్ ఉలికిపాటుకు గురిచేసిన ట్వీట్ కూడా. బహుశా ఈ ట్వీట్లోని ప్రతి అక్షరాన్ని పాకిస్తాన్ లీడర్లు 1కి 100 సార్లు చదువుకొని ఉంటారేమో. అంతగా జయశంకర్ ట్వీట్లో ఏముంది అంటారా? ఇక్కడ పాక్ పాలకుల భయం ట్వీట్లోని మ్యాటర్ గురించి కాదు, భారత్, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ సర్కార్ మధ్య బలపడుతున్న దోస్తీ గురించి. ఎందుకంటే జయశంకర్, తాలిబాన్ విదేశాంగ మంత్రి మధ్య టెలిఫోన్ సంభాషణే ఒక చరిత్ర. తాలిబాన్ సర్కార్తో మంత్రుల స్థాయిలో భారత్ సంప్రదింపులు జరపడం అదే తొలిసారి. ఈ సంభాషణలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ సాంప్రదాయ స్నేహం, అభివృద్ధి, సహకారం వంటి అంశాలను ప్రముఖంగా చర్చించారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. ఈ మేరకు వారికి ధన్యవాదాలు తెలిపారు. 2021 ఆగస్టులో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత 2 దేశాల మధ్య ఏర్పడిన తొలి రాజకీయ సంబంధం ఇదే. త్వరలో ఆ బంధమే నెక్స్ట్ లెవెల్ కు చేరబోతోంది. ఎందుకంటే తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఫస్ట్ టైం భారత్లో పర్యటించబోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 2వ వారంలో ఆయన న్యూఢిల్లీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముత్తాకీపై ఉన్న ప్రయాణ నిషేధం మినహాయింపునకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ముత్తాకీ భారత పర్యటన చేపట్టనున్నారు. వాస్తవానికి తాలిబాన్ విదేశాంగ మంత్రి గత నెలలోనే భారత్లో పర్యటించాలని భావించారు. అయితే తాలిబాన్ నేతలపై భద్రతా మండలి ఆంక్షలు ఉండడంతో విదేశీ ప్రయాణానికి మినహాయింపు కోరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భారత పర్యటనకు మినహాయింపు ఇవ్వాలని ఆంక్షల కమిటీని ముత్తాకీ కోరినప్పటికీ ఆ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న పాక్ అందుకు అభ్యంతరం తెలిపింది. దీంతో ఆయన పర్యటన రద్దయింది. తాజాగా ఈ మినహాయింపునకు ఆమోదం తెలిపినట్లు భద్రతా మండలి ప్రకటించడంతో ఇండియా పర్యటనకు మార్గం సుగమమైంది. అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోంది. ఎందుకంటే ఈ పర్యటన సాధారణమైనదైతే కాదు. ఉగ్రదేశం పాకిస్తాన్తో పాటు తెంపరి ట్రంప్కు కంటి మీద కొనుకు లేకుండా చేసే టూర్. ఈ ఒక్క ఫోటో చాలు అమెరికా, పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుందో చెప్పడానికి. పేరుకు రేర్ ఎర్త్ మినరల్స్ డీల్ ను చూపిస్తున్నా ఆ 2 దేశాల స్నేహం వెనుక లక్ష్యాలు వేరు. ఆఫ్ఘన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసమే ట్రంప్ పాకిస్తాన్తో స్నేహం చేస్తున్నాడు. భారత్ను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ ట్రంప్కు దగ్గరవుతోంది. ట్రంప్ మద్దతు ఉంటే ఇండియాను ఈజీగా ఓడించొచ్చని పగటి కలలు కంటోంది. ఈ క్రమంలోనే ట్రంప్ బాగ్రామ్ ప్లాన్ కు మద్దతునివ్వడానికి సైతం సిద్ధమవుతోంది. తమ లక్ష్యంగా అమెరికాతో కలిసి పాకిస్తాన్ స్కెచ్ వేస్తుందన్న సంగతి తాలిబాన్లకు తెలుసు. తమకు అండగా నిలిచేవారు ఎవరో కూడా వారికి తెలుసు. అందుకే ప్రయాణ నిషేధం మినహాయింపునకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఇండియా టూర్ కన్ఫర్మ్ చేసుకున్నారు. పాక్, అమెరికాలకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించాలని డిసైడ్ అయిన మోడీ సర్కార్ కూడా అందుకు ఓకే చెప్పింది. సో ముత్తాకీ భారత పర్యటన ఖచ్చితంగా పాకిస్తాన్ లెక్క సరిచేసే దిశగానే ఉండొచ్చు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.
బాగ్రాంపై ట్రంప్ ఈ రేంజ్లో ఫోకస్ చేయడానికి అసలు కారణం భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడటం కూడా కావచ్చు. ఇప్పటి వరకు భారత్ చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. సుంకాల తర్వాత ఆ పరిస్థితులు చాలా వరకు మారాయి. సరిహద్దు వివాదాలను రెండు దేశాలు పక్కన పెట్టాయి. సరిహద్దు వాణిజ్యాన్ని పట్టాలెక్కించాయి. ప్రధాని మోడీ చైనాలో పర్యటించి ట్రంప్కు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించారు. భారత్ను రష్యా నుంచి విడదీద్దామని చేసిన ప్రయత్నాలు చైనాకు కూడా దగ్గరయ్యేలా చేసేసరికి అమెరికాలో కలవరం మొదలైంది. భారత్, చైనా, రష్యా ఏకమైతే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే ఈ మూడు దేశాలపైన నిఘా పెట్టాలనేది ట్రంప్ ఆలోచన. ముఖ్యంగా భారత్, చైనాలపై. అందుకు బాగ్రాం బేస్ సరిగ్గా సరిపోతుంది. నిఘా పెట్టడం ఒక్కటే కాదు, యుద్ధ పరిస్థితులు వచ్చినా బాగ్రాం నుంచి ఈజీగా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించారు కాబట్టే బాగ్రాం విషయంలో ట్రంప్ ఇంత పట్టుదలగా ఉన్నాడు. ఇది తెలుసు కాబట్టే తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్కు వస్తున్నాడు. బాగ్రాంతో పాటు పాకిస్తాన్ విషయంలో వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నకు ఈ పర్యటనలో సమాధానం వెతికే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం బలపడితే ఆటోమేటిక్గా పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలవుతుంది. ముఖ్యంగా రక్షణ పరంగా ఉగ్రదేశం అంతు చూసే స్నేహంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ దోస్తీ మారబోతోంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ స్నేహంతో పాకిస్తాన్కు రెండు వైపులా ఒత్తిడి ఏర్పడుతుంది. అంటే దాని సరిహద్దులో తూర్పున ఇండియా, పశ్చిమాన ఆఫ్ఘాన్ నుంచి దాడుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికీ తాలిబాన్ ఫైటర్లు పాక్తో యుద్ధానికి సిద్ధమని చెబుతున్నారు. 2640 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో యుద్ధం కనుక వస్తే భారత్తో పాటు ఆఫ్ఘన్తోనూ ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషనే వస్తే ఒక్కరోజు కూడా పాకిస్తాన్ యుద్ధం చేయలేదు. భారత్, ఆఫ్ఘన్ దోస్తీ సైనికంగా ఎంత తీవ్ర ముప్పు ఏర్పరుస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ చాలు. ఆ మాటకొస్తే భారత్ యుద్ధానికి దిగాల్సిన అవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్కు అండగా నిలిచినా చాలు. వాళ్లే ఉగ్రదేశం కథ ముగించేస్తారు. భారత పర్యటన ద్వారా అమీర్ ఖాన్ ముత్తాకి పాకిస్తాన్కు అదే చెప్పాలనుకుంటున్నారు. అమెరికాతో కలిసి తమపై కుట్రలు చేస్తే భారత్ సపోర్టుతో ఇస్లామాబాద్ అంతు చూస్తామనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ట్రంప్ అండతో భారత్పై రెచ్చిపోదామని కలలు కన్న పాకిస్తాన్కు తాలిబాన్ల రూపంలో నిద్ర కరువయ్యే రోజులు త్వరలోనే రాబోతున్నాయి.